మొదటి ప్రశ్నకి లేదండి. మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ అనేది ఒక డిమాండ్ ఆధారిత పథకం. ఎంజీఎన్ఆర్ఈజీ చట్టం ప్రకారం నైపుణ్యం లేని మాన్యువల్ పనిని చేయడానికి స్వచ్ఛందంగా వచ్చిన వయోజనంలో ఉన్న ప్రతి కుటుంబానికి 100 రోజుల వేతన ఉపాధిని కల్పిస్తున్నాం. రెండో ప్రశ్నకి అవునండి, కానీ కేంద్ర ప్రభుత్వం ఆమోదంతో చేయడం అవుతుంది. చట్టంలోని షెడ్యూల్ 1 ప్రకారం పథకం కింద 266 పనులు అనుమతించబడతాయి. అనుమతించబడిన పనులు కాకుండా ఇతర పనుల ఆమోదం కోసం భారత ప్రభుత్వ గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖకి సమర్పించబడింది. ఈ మూడో ప్రశ్నకి అధ్యక్ష, ఎన్ఆర్ఈజీఎస్ కింద పని కోరుకునే వారికి కొత్తగా నమోదు చేసుకున్న 15 రోజుల్లోపు జాబ్ కార్డ్స్ అందించడం, డిమాండ్ చేసిన వేతనదారులకి 15 రోజుల్లోపు వేతన ఉపాధి ఉండేలా చూడటం, 5 కిలోమీటర్ల లోపు పనిని కల్పించడం, వేతన ఉపాధిని మెరుగుపరచడానికి మండల స్థాయి, క్లస్టర్ స్థాయిలో అంకిత భావంలో సిబ్బంది ఉన్నారు. చట్టం యొక్క అర్హతల అవగాహన కల్పించడానికి కనీసం నెలకొకసారి రోజ్గార్ దివస్ని నిర్వహించడం, వాల్ రైటింగ్స్, అవగాహన ప్రచారాలు, ర్యాలీలు మొదలైనవి కూడా ఈ విషయాంశంపై నిర్వహించబడ్డాయి. ఆనందరావు గారు. అధ్యక్ష, నమస్కారాలు అధ్యక్ష. ఈ యొక్క ఎంజీఎన్ఆర్జీఎస్ యొక్క సంబంధించి ఇది గ్రామీణ ప్రాంతంలో అటు పేద ప్రజలకి ఇటు అభివృద్ధికి ఉపయోగపడే గొప్ప పథకం అధ్యక్ష. దీని విషయంలో నేను మీ ద్వారాగా గౌరవ మంత్రి గారిని, డిప్యూటీ సీఎం గారిని కోరేది ఏంటంటే అధ్యక్ష, 100 దినాలు పని ఎంతమంది అయితే జాబ్ కార్డులు కలిగి ఉంటారో అంతమందిలో కనీసం 70 నుంచి 80% 100 దినాల పని కల్పిస్తేనే దీని యొక్క లక్ష్యం నెరవేరినట్టు అధ్యక్ష. కానీ ఈరోజు డేటా చూస్తుంటే అధ్యక్ష, 2023-24 సంవత్సరం డేటాను చూస్తే ఇక్కడ మా జిల్లా అధ్యక్ష అంబేద్కర్ గారి కోనసీమ జిల్లా చూసినప్పుడు మొత్తం జాబ్ కార్డులు 2,27,000 ఉంటే 100 రోజులు పని చేసిన వారి సంఖ్య 10,624 మాత్రమే ఉంది అధ్యక్ష. అంటే 2 లక్షల మంది అనుకున్నా కూడా 10,000 ఉన్నప్పుడు 5 నుంచి 10% దాటి 100% మందికి, అంటే 100 దినాలు పని కల్పించే స్థితి లేదు అధ్యక్ష మా జిల్లాలో. దీనికి కారణం ఏంటంటే అధ్యక్ష, ఈ ఎంజీఎన్ఆర్జీఎస్ లో రాష్ట్ర వ్యాప్తంగా ప్రధానంగా చేయగలిగే పని మట్టి రోడ్లు అధ్యక్ష. ఈ మట్టి రోడ్లు మెట్ట ప్రాంతం ఉన్న కాడ చాలా ఎక్కువ ఉంటాయి అధ్యక్ష, చాలా ఎక్కువ చేయొచ్చు అధ్యక్ష. కానీ మాలాంటి డెల్టా ప్రాంతంలో, సారవంతమైన ప్రాంతంలో ఎక్కడ చూసినా పంటే ఉంటుంది కాబట్టి మాకు మట్టి రోడ్లు ఆస్కారం ఉంటుంది అధ్యక్ష. కాబట్టి మా యొక్క జిల్లాల్లో ఈ యొక్క 100 రోజులు పనిచేసే అవకాశం ఉంది అధ్యక్ష. దానివల్ల జిల్లాకి యూనిట్గా ఈరోజు ఎన్ఆర్జీఎస్ లో కూడా ఈ ఏదైతే కాంపోనెంట్, వర్క్ కాంపోనెంట్, మెటీరియల్ కాంపోనెంట్ ఉంటుందో మెటీరియల్ కాంపోనెంట్ ని జిల్లా యూనిట్ కి ఇచ్చారు అధ్యక్ష. ఈ రోడ్లన్నీ కూడా ఈ జిల్లా యూనిట్ కి ఇవ్వడం వల్ల మా జిల్లా రాష్ట్రం మొత్తానికి తక్కువ, ఒక్కొక్క అంబేద్కర్ కోనసీమ జిల్లా ఒక్కొక్క నియోజకవర్గానికి 5 కోట్లు 6 కోట్లు సిసి రోడ్లు తప్ప అంతకు మించి రాలేదు అధ్యక్ష. కానీ అదే మా పక్కన ఇంకొక జిల్లా మెట్ట ప్రాంతం చూస్తే 20 కోట్లు కూడా ఒక నియోజకవర్గానికి వచ్చింది అధ్యక్ష. దీనికి సంబంధించి రోజు అంటే చాలా ఇంపార్టెంట్ అధ్యక్ష ఈ ప్రశ్న. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ పేదలందరికీ వర్తిస్తుంది అధ్యక్ష, నా ఒక్కరు కాదు అధ్యక్ష. అందుకని ఇప్పుడు మీ ద్వారాగా డిప్యూటీ సీఎం గారిని కోరేది అధ్యక్ష, వైసీపీ ప్రభుత్వంలో, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఈ ఎన్ఆర్జీఎస్ మొత్తం సర్వనాశనం చేసి వెబ్సైట్లను కూడా క్లోజ్ చేశారు అధ్యక్షాలు. కాబట్టి ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ గారు దీన్ని తీసుకుని మళ్ళీ అన్ని ఓపెన్ చేయించి స్వయంగా ఆయనే చొరవ తీసుకుని
ఇప్పుడు మా జిల్లాల్లో ఈ చేపల చెరువులు ఉన్నాయి అధ్యక్ష. ఇవి చిన్న సన్నకారు రైతులు కూడా తవ్వుకోవడానికి ఇస్తే బాగుంటుంది అధ్యక్ష. ఎందుకంటే ఇప్పుడు కేవలం ప్రభుత్వ స్థలాల్లో మాత్రమే తవ్వుకోవడం ఉంది అధ్యక్ష. అలాగే హార్టికల్చర్లో కూడా మా జిల్లాల్లో అరటి కానీ అధ్యక్ష, అరటి కొబ్బరికి ఉంది అధ్యక్ష, అరటికి మన అధ్యక్ష. అరటికి ఇస్తే, కోకోకి ఇస్తే, అలాగే ఒక్కకి ఇస్తే ఈ యొక్క పందినాలు పెరిగే అవకాశం ఉంది అధ్యక్ష. అలాగే అన్నిటికంటే ముఖ్యమైన అధ్యక్ష మా ప్రాంతంలో గుర్రపడెక్క ఉంటుంది కాలువలు అధ్యక్ష. ఈ గుర్రపడెక్క ఎందుకంటే ఈ ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో కూడా దీనికి సరిపడా నిధులు లేకపోవడం వల్ల చేయలేకపోతున్నారు అధ్యక్ష. కాబట్టి అన్ని కాలువల్లో అన్ని డ్రైనేజీల్లో గుర్రపడెక్క తీసుకునే అవకాశాన్ని కనుక ఈ యొక్క ద్వారా ఇస్తే మా పనులు పెరుగుతాయి అధ్యక్ష. ఆఖరుగా ఎన్ఆర్జీఎస్లో వేసే మట్టి రోడ్లు అధ్యక్ష, ఎన్ఆర్జీఎస్లో వేసే మట్టి రోడ్లు కూడా ఏదైతే వేస్తున్నామో దానికి గ్రావెల్ పెట్టుకునే అవకాశం కూడా ఈ పథకంలో వర్తింపజేస్తే మరి ఫలితాలు 80% తీసుకెళ్ళడానికి. అలాగే ఆఖరి మాట అధ్యక్ష, మీ ద్వారా గౌరవ మంత్రి గారిని కోరేది ఈ యొక్క పనుల విషయంలో రాష్ట్రం ధన్యవాదాలు అధ్యక్ష. ఏదైతే ఉపాధి హామీ MGNRDS ఉందో ఆ పనులు నిజంగా గ్రామాలన్నిటికి కూడా వరం అధ్యక్ష. వ్యవసాయ పనులు ఇతర పనులు అయినప్పుడు ఉపాధి కల్పించుతూ అదేవిధంగా మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడంలో MGNRDS చాలా ఉపయోగపడుతుంది అధ్యక్ష. ప్రత్యేకంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు పల్లెపేట పేరున అన్ని గ్రామాల్లో కూడా సిమెంట్ రోడ్డు శంకుస్థాపన చేశారు అధ్యక్ష. ఇదే కొనసాగిస్తూ రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ప్రతి గ్రామంలో కూడా సిమెంట్ రోడ్డు అదేవిధంగా మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయమని అడుగుతున్నాం అధ్యక్ష. అదేవిధంగా రెండో ప్రశ్న, స్థానిక అవసరాల ప్రాతిపదిక మీద పనులు నిర్ణయిస్తారు అనేప్పుడు మంత్రి గారు చెప్పిన సమాధానం కేంద్ర ప్రభుత్వం యొక్క గైడ్లైన్స్ ప్రకటన చేస్తున్నాం అధ్యక్ష. మేము మీ ద్వారా మంత్రి గారిని కోరేది వ్యవసాయానికి కూడా అనుసంధానం చేయమని అడుగుతున్నాం అధ్యక్ష. దానివల్ల చాలా మంది వ్యవసాయదారులు ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష. ధరలు లేక ప్రకృతి వైపించడం వల్ల వ్యవసాయానికి అనుసంధానం చేయమని చెప్పి రిక్వెస్ట్ చేస్తాను. గత ప్రభుత్వంలో జాబ్ కార్డులు చాలా మందికి కాలేజీ స్టూడెంట్స్కో కనీసం మరి హాస్పిటల్లో ఉన్న పేషెంట్కో చివరి జైల్లో ఉన్నటువంటి ముద్దాయిలకు కూడా జాబ్ కార్డు ఇచ్చే మధ్యదేశంలో ఉన్నాయి అధ్యక్ష. అటువంటి అవకతవకలు జరగకుండా ఏదైనా మెకానిజం డెవలప్ చేయాలని చెప్పి అటువంటి మెకానిజం ఉందని చెప్పి అడుగుతున్నాం అధ్యక్ష. థ్యాంక్ యూ. ఉప ముఖ్యమంత్రి గారు శాఖల్లో NRES ఉండటం ఈ రాష్ట్ర ప్రజలు చాలా ఆకాంక్షలతో ఉన్నారు అధ్యక్ష. గౌరవ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో 14-19లో అధ్యక్ష లోకేష్ బాబు గారు అప్పటి పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు 22 శాఖలతో అనుసంధానం చేయడం జరిగింది అధ్యక్ష. NRES 22 శాఖల్లో గత ప్రభుత్వం వచ్చిన తరువాత కక్ష సాధింపుకి గత ప్రభుత్వంలో పనిచేసినటువంటి వారికి బిల్లులు ఆపేయటం జరిగింది అధ్యక్ష. ఆ 22 శాఖలు అనుసంధానం చేసిన వాటిల్లో ఇటీవల 331 కోట్లు విడుదల చేశారు అధ్యక్ష పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత. ఆ 331 కోట్లు పోను 22 శాఖల్లో ఏ శాఖల్లో ఇంకా ఎంత బకాయిలు ఉన్నాయి. ఎందువల్లంటే అధ్యక్ష దీనివల్ల 50 మంది ఆత్మహత్య కూడా చేసుకున్నారు అధ్యక్ష. 5 సంవత్సరాల్లో పేమెంట్ రిలీజ్ చేయకుండా విజిలెన్స్ ఎంక్వైరీ పెట్టి నాణ్యతతో కూడినటువంటి పనులు కూడా నాణ్యత లేవని కొర్రీ వేసి 5 ఏళ్లు పేమెంట్లు ఆపేశారు అధ్యక్ష. దానివల్ల ఆత్మహత్య 50 మంది చేసుకున్నారు. అనేక మంది ఆస్తులు కూడా అమ్ముకోవడం బాకీలు తీర్చుకోవడం కూడా జరిగింది అధ్యక్ష. ఆ విధంగా కక్ష సాధింపు చర్యలకి గత ప్రభుత్వం గత ముఖ్యమంత్రి పాల్పడటం జరిగింది అధ్యక్ష. అంతేకాకుండా 14-19లో ఉన్న NRES డబ్బులు 19-24 మధ్య రిలీజ్ అయితే 13,000 కోట్లు దారి మళ్లించారు అధ్యక్ష. అంతేకాకుండా ఈ యొక్క 350 మంది దాదాపు దీనివల్ల సఫర్ అయ్యారు అధ్యక్ష. దీనివల్ల అంతేకాకుండా అధ్యక్ష NRES గతంలో శ్మశాన వాటికలకు ఉండేది అధ్యక్ష. శ్మశాన వాటికలకు ఇప్పుడు NRES లో లేదని చెప్తున్నారు అధ్యక్ష. ఎందుకంటే గతంలో నెంబర్ 1గా రాష్ట్రంలో ఉన్న శ్మశాన వాటికలన్నిటినీ అభివృద్ధి చేయడం జరిగింది అధ్యక్ష. హిందూ, ముస్లిం, క్రిస్టియన్స్ మొత్తం అన్ని వర్గాలకు సంబంధించి మళ్ళా NRES లో ఇంక్లూడ్ చేయమని మీ ద్వారా గౌరవ పవన్ కళ్యాణ్ గారిని కోరుతా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత అధ్యక్ష 4,500 కోట్లతో 30,000 అభివృద్ధి పనులు శ్రీకారం చుట్టారు అధ్యక్ష. 13,000 గ్రామ పంచాయతీలు ఒకే రోజు 13,326 గ్రామ పంచాయతీలు ఒక రికార్డు సృష్టించారు అధ్యక్ష పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు.
రాష్ట్ర ప్రజలు చాలా ఆకాంక్షలతో ఉన్నారు అధ్యక్ష. పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖలో గ్రామాలు పూర్వ వైభవం సంతరించుకుంటాయని ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు అధ్యక్ష. థ్యాంక్ యూ.